ఇక పులివెందుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని అక్కడ నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ లైవ్ లో అందిస్తారు. ఇస్మాయిల్, ఏం జరుగుతుంది అక్కడ? కాసేపటి క్రితమే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అసలు అక్కడ పోలింగ్ జరుగుతున్న సిచ్యువేషన్ ఉందా, లేకపోతే ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుందా అన్నట్లు కూడా అనిపిస్తోంది. ఏంటి అక్కడ తాజా డీటెయిల్స్? దాదాపు అర్ధరాత్రి నుంచే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బూత్లు క్యాప్చర్ చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారో ఆయనను ఒక విధంగా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఆయన అవినాష్ రెడ్డి ఉన్నారు, పార్టీ ఆఫీస్లో ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయనను అకారణంగా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూపెడుతున్నారు. నా ముందర ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాల్లో అవినాష్ రెడ్డిని తీసుకెళ్తున్నారు. ఇది పులివెందుల నుంచి కడప వెళ్లేటువంటి రూటు. ఆయనను ఎక్కడ తీసుకెళ్తున్నారో ఇప్పటివరకు పోలీసులు చెప్పలేదు. ఇప్పటికీ వెహికల్స్ 2 సార్లు మార్చారు. ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక విధంగా పోలీసులు మనల్ని కూడా పూర్తిగా అడ్డుకునేందుకు ఒక వెహికల్ తర్వాత ఇంకో వెహికల్ తీసుకొస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ప్రతి చోట పులివెందుల్లో మనం చూసుకుంటే నల్లపరెడ్డి వారిపల్లె, నల్గొండ వారిపల్లె, ఎర్రబెల్లి, పీర్ల సావిడి, అదేవిధంగా ఈ కొత్తపల్లి, ఇటు వచ్చేసే అచ్చివల్లి, ఇవన్నీ విలేజెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతము 300 నుంచి 400 మంది ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర 300 నుంచి 400 మంది బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి చేతుల్లో ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం దాన్ని క్యాప్చర్ చేశారు. ఒక విధంగా ఓటర్లు రాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండేటువంటి విధంగా పూర్తిగా దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అవినాష్ రెడ్డిని పోలీస్ వాహనంలో తీసుకెళ్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఈ వెహికల్ ఉందో ఈ వెహికల్ సంబంధించినటువంటి నా ముందట ఉన్నటువంటి వెహికల్ ఏపీ 18P3228 ఏదైతే పోలీస్ వాహనం ఉందో ఈ వాహనంలో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆయన ఎవరైతే అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నారో చాలా శాంతియుతంగా తన ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఆయనను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎలక్షనీరింగ్ చేసుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన అక్కడ ఉన్నారు. ఆయనను ఒక విధంగా చూసుకుంటే ఆయనను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతే మిగిలిన వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయొచ్చు అనేటువంటిది. ఇప్పటికే చాలా విలేజెస్ లో అకారణంగా బైండ్ ఓవర్లు చూసాము. చాలా విలేజెస్ లో రాత్రంతా కూడా ఒక విధంగా రౌడీల బూకలన్నీ కూడా కవాతు చేసినట్టు వివిధ ప్రాంతాల నుంచి అటు జమ్మలమడుగు కావచ్చు, లేకుంటే పక్క జిల్లాల నుంచి అనంతపురం నుంచి రాప్తాడ్ నుంచి వచ్చినటువంటి చాలా మంది గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం కండువాలు వేసుకొని మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మీడియాను ఎక్కడ అలో చేయట్లేదు. మీడియా వెహికల్స్ ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. ఎక్కడైతే పులివెందులకు సంబంధించినటువంటి లోకల్ వెహికల్స్ ఉన్నాయో వాటిని కూడా అలో చేయట్లేదు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పాస్ ఉన్నదో దాన్ని కూడా ఆనర్ చేయట్లేదు. ప్రతి చోట పోలీసులు ఆపేస్తున్నారు. మీరు పైనుంచి చెప్పించాలని చెప్తున్నారు. ఆ పైన ఎవరనేటువంటి ఒక క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు మనం అవినాష్ రెడ్డిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నా ముందట ఉన్నటువంటి వెహికల్లో ఏదైతే ఉందో పోలీస్ వాహనము, ఆ పోలీస్ వాహనంలోనే అవినాష్ రెడ్డిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటిది అన్డిస్క్లోజ్డ్ ఏరియా అనేటువంటి మాట చెప్తున్నారు. అన్డిస్క్లోజ్డ్ అని చెప్తున్నారు. సో ఎక్కడికి తీసుకెళ్తారనేటువంటి క్లారిటీ లేదు. బట్ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలె పనిచేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బూత్ క్యాప్చరింగ్ పాల్పడ్డము, పొద్దుగల ఏదైతే ఉదయం 4:30 ప్రాంతంలోనే వెహికల్ ధ్వంసం చేయడము, వాళ్ళ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బెదిరించడము. ప్రతి బూత్లో నేను చెప్తున్నా మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ పులివెందుల జడ్పీటీకి సంబంధించి 10,601 ఓట్లు. ఈ మొత్తం ఓట్ల ప్రక్రియను తారుమారు చేయడం దగ్గర నుంచి ఈ రోజు మార్నింగ్ జరుగుతున్నటువంటి చూస్తే ఒక అరాచకం. అంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టి వేలాది మంది పోలీసులను తమకు అనుకూలంగా దించి ఒక విధంగా వాళ్ళను ఏదంటే భయభ్రాంతులకు స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మహేశ్వరి, ఇస్మాయిల్, మనం చూడొచ్చు 13వ తేదీ వరకు కూడా ఎటువంటి అరెస్టులు చేయకండి అనేసి హైకోర్టే ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థకు వీళ్ళు తిలోదకాలు ఇచ్చారనుకోవచ్చా? ఎందుకంటే ఆ ఆదేశాలను కూడా బేఖాతరు చేసి మరి అరెస్టులు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మనం ఒక క్రోనాలజీ చూసుకుంటే జరుగుతున్నటువంటి పరిణామాల వరుస క్రమాన్ని చాలా స్పష్టంగా గమనిస్తే ఒకటి అర్థమవుతోంది. ఈ నెల 5వ తేదీన ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళను వైఎస్ఆర్సీపీ వాళ్ళను విపరీతంగా దాడి చేసి వాళ్ళను తలలు పగలగొట్టి గాయపరచడం జరిగింది. 6వ తేదీన బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా వేల్పుల రామెవరుతున్నారు ఆయన మీద దాడి చేసి వాహనాలు ధ్వంసం చేసి నల్లగొండవారిపల్లి గ్రామంలో ఒక అరాచకం సృష్టించారు. పైగా ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి వాళ్ళ మీద ఒక కౌంటర్ కేసు పెట్టి వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళను దాదాపు 11-12 మందిని
ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. తీవ్రంగా నిన్న హైకోర్టు ఒక విధంగా మందలించడము, ఒక విధంగా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పోలీసుల ప్రవర్తనలో ఎక్కడా చేంజ్ కనిపించట్లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. పోలీసులు పూర్తిగా ఈ ఎలక్షన్, నేను దాదాపు 20 ఏళ్ళుగా ఎలక్షన్స్ కవర్ చేస్తున్నాను. లోకల్ ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ప్రతిదీ చూశాను, వివిధ రాష్ట్రాల ఎలక్షన్స్ చూశాను. కానీ ఇక్కడ పూర్తిగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒక పార్టీకి అండగా నిలిచినటువంటి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కొత్తపల్లి, నల్లగొండ వారిపల్లి, అదేవిధంగా నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి, ముఖ్యంగా ఏదైతే ఎర్రబల్లిలో పీర్ల సావిడి అనేటువంటి దగ్గర ఎక్కడైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో ఈ ఏరియాలు ప్రస్తుతం ఈ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో లేవు, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది ఆధీనంలో లేవు. 300 నుంచి 400 మంది, 500 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు, కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి గూండాలు మారిన ఆయుధాలతో దాన్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని చేతిలో పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళ చేతిలో ఇప్పుడు ఈ విధంగా ఎలక్షనీరింగ్ అనేటువంటి జరుగుతోంది. అవినాష్ రెడ్డి ఆయన వోకల్గా మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి అక్కడ ఉండకూడదని, అకారణంగా ఎక్కడ వైలేషన్ లేదు. ఆయన పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉంటారు, జడ్పీ ఎలక్షన్ పరిధిలో కూడా ఆయన నివాసం లేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తన నివాసంలో ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో అక్కడికి ఉదయం రాత్రి నుంచి పోలీసులు గస్తీగాస్తున్నారు. డైరెక్ట్గా వెళ్ళి ఇంట్లో ఉన్న అతన్ని పట్టుకొచ్చి బలవంతంగా వెహికల్లో కూర్చోబెట్టుకొని ఒక అన్డిస్క్లోజ్డ్ ప్లేస్కి తీసుకెళ్తున్నారు. నేను ఆ వాహన శ్రేణిని ఫాలో అవుతున్నాను. ఈ వెహికల్స్లోనే ఆయన ఉన్నారు. ఇందులో ఫస్ట్ వెహికల్ ఏదైతే పోలీస్ వెహికల్ ఉందో ఆ వెహికల్లో ఆయన ఉన్నారు. సో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఒక విధంగా వన్ సైడ్ ఎలక్షన్ చేయించాలి, ప్రజలు ఓటు వేయకూడదు. ఒక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు, అంటే బయట నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళే పూర్తిగా దీన్ని రిగ్ చేసే విధంగా, వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా పోలింగ్ను రిగ్ చేసే విధంగా కుట్రలు చేస్తున్నారు. చాలా చోట్ల, నేను మళ్ళీ పొజిషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, చాలా చోట్ల ఎవరైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో పోలింగ్ బూత్లోకి పోలింగ్ ఏజెంట్లను అలో చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా మొత్తం అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా చోట్ల ఒక దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రం పూర్తిగా ఎక్కడైతే ఉందో ఆ పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఎవరిని కూడా ప్రజల్ని రాకుండా, ముఖ్యంగా ఆ ఊరి వాళ్ళని రాకుండా, ఏజెంట్లను రాకుండా, నేను ఒకసారి అవినాష్ రెడ్డి గారిని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదే వెహికల్లో ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. అన్డిస్క్లోజ్డ్ ప్లేస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ లేదు. కేవలం పోలీసులు ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఎందుకు ప్యాథటిక్ అంటే ప్రజలు ఎవరికి మొరబెట్టుకోవాలి అనేటువంటి తెలియని సిచ్యువేషన్. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని, అది ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే సర్పంచులు, జడ్పీటీసీలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మండల పార్టీ అధ్యక్షులు అందరినీ కూడా ఇప్పటికే ఒక విధంగా అదుపులోకి తీసుకోవడము, బెదిరించడము, బైండ్ ఓవర్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్షిప్ని ఎవరైతే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళను ఆ కారణంగా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు మాట వినేటువంటి పరిస్థితి లేదు. పబ్లిక్ మేము ఎవరికి చెప్పాలి, మా ఓటర్ స్లిప్పులు లాక్కుంటున్నారు, మా ఓటర్ స్లిప్పులు ఇవ్వట్లేదు, మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఈ పోలింగ్ బూత్లోనే ఈ ఊర్లోనే ఓటేస్తున్నాం, సడన్గా ఇది మీ ఊరు కాదు, ఇక్కడ మీరు ఓటు వేయద్దు అనేటువంటిది కొత్తగా మార్చేశారు. ఇటువంటి ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్ మాత్రం కనిపిస్తోంది. బట్ డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా పైనుంచి కాన్సన్ట్రేట్ చేయాలి. పులివెందులో జరుగుతున్నటువంటి ఈ ఒక విధమైనటువంటి ఈ అరాచకానికి అడ్డుతెర వేయాలి అనేటువంటిది కనిపిస్తోంది. నేను స్టిల్ అవినాష్ రెడ్డితో ఫాలో అవుతున్నాను. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన పొజిషన్ ఏంది అనేటువంటిది ఇప్పటికి పోలీసులు డిస్క్లోజ్ చేయట్లేదు. ఇప్పటికి 2 వెహికల్స్ ఆయనను మార్చారు. ఆ తర్వాత ఆయనను ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం దాదాపు మనం కడప, పులివెందుల నుంచి కడప రూట్లో వెళ్తున్నటువంటి దృశ్యం అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ కడపలో తీసుకెళ్తారా, ఎక్కడికి తీసుకెళ్తారు అనేటువంటిది కూడా కన్ఫర్మ్ చేయట్లేదు మహేశ్వరి.